Good morning, guys. Welcome to our class. So last week, artificial intelligence, machine learning గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చాను. సో జస్ట్ సమ్మరీ ఇస్తాను ఇప్పుడు. డోంట్ వరీ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటంటే ఒక మెషిన్ ని ఇంటెలిజెంట్ గా తయారు చేసే ప్రాసెస్ ని మెషిన్ లెర్నింగ్ అంటాం. ఇంటెలిజెంట్ అయిన తర్వాత అది ఓన్ గా ప్రాసెస్ చేసుకుంటుంది కొన్ని టాస్క్స్. దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి అంటాం. దట్స్ జస్ట్ వే ఆఫ్ సేయింగ్ ఇట్. ఓకే. అండ్ టైప్స్ ఆఫ్ ఎంఎల్ తీసుకుంటే ఒక మిషన్ ని చాలా వేస్ లో ట్రైన్ చేయొచ్చు. వాటిలో సూపర్వైజ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్ లెర్నింగ్, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అని 3 టైప్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకుంటే నారో ఏఐ ఆర్ వీక్ ఏఐ, దాని తర్వాత ఏజిఐస్ చెప్పొచ్చు. ఓకే, ఆర్టిఫిషియల్ జనరేటివ్ ఇంటెలిజెన్స్, ఓకే, జనరల్ ఇంటెలిజెన్స్. దాని తర్వాత థర్డ్ వన్ ఏమో సూపర్ ఇంటెలిజెంట్ అని చెప్పి చెప్పొచ్చు. ఇవేమో 3 టైప్స్ ఆఫ్ ఏఐ. సో వర్క్ ఫ్లో ఆఫ్ ఎంఎల్ ఎలా ఉంటుందంటే కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్ ఏమో డేటా గ్యాదరింగ్. సెకండ్ స్టెప్ ఏమో డేటా డేటా ప్రిపరేషన్. సో డేటాని కావాల్సిన ఫార్మెట్ లో చేంజ్ చేయటం, మిస్సింగ్ అయిన డేటా అంతా రిమూవ్ చేయటం. సో అలాంటి కొన్ని స్టెప్స్, డేటాని క్లీన్ చేయటం. సో క్లీనింగ్ ఆఫ్ డేటా. థర్డ్ ఏమో అల్గోరిథం సెలెక్ట్ చేయటం. ఏ మెథడ్ లో మనం ట్రైన్ చేయబోతున్నాం మన మిషన్ ని అని అల్గోరిథం సెలెక్ట్ చేయటం. ఫోర్త్ ఏమో ఇప్పుడు ఈ అల్గోరిథం డేటా ఇదంతా ఒక మెషిన్ కి ఇచ్చి దాన్ని ట్రైన్ చేసి కొన్ని అన్నోన్ కేసెస్ ద్వారా దాన్ని టెస్ట్ చేయటం. ఓకే, ఒక 100 సెట్స్ ఆఫ్ డేటా ఉందంటే 90 సెట్స్ ఆఫ్ డేటాతో దాన్ని ట్రైన్ చేసి లాస్ట్ లో మిగిలిపోయిన 10 సెట్స్ ఆఫ్ డేటాతో దాన్ని టెస్ట్ చేస్తే అది కరెక్ట్ గా చెప్తుందా లేదా అని చెప్పి చెక్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇయర్ లో 12 మంత్స్ ఉన్నాయి. 11 మంత్స్ డేటా నేను దానికి ఇచ్చి 12th మంత్ లో ఈ డేటాని బట్టి డేటాని ప్రిడిక్ట్ చేయి అని చెప్పి నేను అడగొచ్చు. సో ఇది ఒక కేసు, ఒక ఎగ్జాంపుల్. ఫైనల్లీ దాన్ని ఎవాల్యుయేట్ చేయాలి. మిషన్ ఎంత 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 సూపర్ గా ఈ యొక్క స్పెసిఫిక్ టాస్క్ ని పర్ఫామ్ చేస్తుంది, దాని పెర్ఫార్మెన్స్ ని మెజర్ చేయటం. We call it evaluation. So there are 5 steps in workflow: data gathering, data cleaning or data preparation. Next is algorithm selection, then training testing process, finally evaluation. ఈ 5 steps ఫాలో అవుతే మనం ఒక ఇంటెలిజెంట్ మెషిన్ ని క్రియేట్ చేయొచ్చు, ఆర్టిఫిషియల్లీ ఇంటెలిజెంట్ మెషిన్ ని క్రియేట్ చేయొచ్చు. వై ఇట్ ఈస్ కాల్డ్ ఆర్టిఫిషియల్లీ ఇంటెలిజెంట్? దానికి దానికి ఇంటెలిజెన్స్ మనమే ఇస్తున్నాం. న్యాచురల్ ఇంటెలిజెన్స్ మీన్స్ ఇట్ ఈస్ హ్యూమన్ బీయింగ్. ఆర్టిఫిషియల్లీ ఇంటెలిజెన్స్ మీన్స్ వీఆర్ మేకింగ్ అండ్ మెషిన్ టు థింక్ అండ్ యాక్ట్ లైక్ అస్. ఓకే, సో ఇంటెలిజెన్స్ దానికి ఇస్తున్నాం. వీఆర్ క్రియేటింగ్ ఇంటెలిజెన్స్ ఇన్ అ మెషిన్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఆర్టిఫిషియల్లీ ఇండ్యూస్డ్ ఇంటెలిజెన్స్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఏఐ. ఓకే, సో టుడే క్లాస్ లో మనం ఏఐ అంటే ఏంటో నేర్చుకున్న ప్రీవియస్ క్లాస్ లో. సో ఈ క్లాస్ లో ఏఐని బిల్డ్ చేయడానికి మనకి కావాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి నేర్చుకుంటాం. There are two programming languages which has so many extensive libraries that can help you to build AI models. Okay, what are the two programming languages? One is Python, another one is R programming. So today we are going to see, we are going to do our AIML projects, everything with Python. Okay, because it is easy. చాలా చంక్స్ ఆఫ్ కోడ్ వాళ్ళే రాసి దాన్ని ఒక ఫంక్షన్ కింద సేవ్ చేసి ఉంచుంటారు. మనం ఏం చేస్తామంటే ఆ ఫంక్షన్ ని తీసుకుని దానికి కావాల్సిన ఇన్పుట్ ఇచ్చి కావాల్సిన అవుట్పుట్ తీసుకోవటం అంతే. ఓకే, కాకపోతే ఈ ఫంక్షన్స్ ని ఎలా యూజ్ చేయాలి, సింటాక్స్ ఎలా ఉండాలి, ఓకే, ఒక ఒక వేరియబుల్ ని ఎలా డిస్ప్లేలో చూపించాలి, ఇవన్నీ కూడా మనకి నేను నేను మీకు నేర్పిస్తాను ఫ్రమ్ స్క్రాచ్. ఓకే, సో టుడేస్ క్లాస్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై స్క్రీన్. So I'm sharing my screen. Hope you can see my screen. Okay. So let us get started. So today's agenda చూసారంటే day 2 కాబట్టి we have Python core concepts. సో Python ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, వేరియబుల్స్ అంటే ఏంటి,
మల్టిపుల్ వేరియబుల్ అసైన్మెంట్ ఎలా చేయాలి, ఒక వేరియబుల్ ఎలా ప్రింట్ చేయాలి, సో ఇవన్నీ కూడా ఈ రోజు క్లాస్ లో కవర్ చేసుకుంటాం. ఓకే, సో ఆపరేటర్స్ ఈ రోజు టైం సరిపోతే కవర్ చేసుకుంటాం, అదర్వైజ్ వీల్ సీ ఇట్ ఇన్ ది ఫర్దర్ క్లాసెస్. ఓకే, ఫైన్. సో లెట్ us go ahead guys, let's start the class. సో నేను పైథాన్ దేని ద్వారా లాంచ్ చేస్తున్నానో ఐ విల్ షో ఇట్ టు యూ. సో ఐ హ్యావ్ సంథింగ్ కాల్డ్ జుపైటర్ నోట్బుక్ ఇన్స్టాల్డ్ ఇన్ మై సిస్టమ్. ఓకే, సో ఇది మీకు ఫ్రీ సాఫ్ట్వేర్, మీరు ఎన్ని పైప్ లైన్స్ అయినా రన్ చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ కొలాబ్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో కూడా మీరు రన్ చేసుకోవచ్చు. ఓకే, గూగుల్ కొలాబ్ నీడ్స్ ఇంటర్నెట్, కాకపోతే జుపైటర్ నోట్బుక్ మీరు వన్స్ సేవ్ చేసుకుంటే ఇట్ డజంట్ నీడ్స్ ఇంటర్నెట్, సో ఇట్ కెన్ రన్ ఇన్ ద లోకల్ సర్వర్. ఓకే, సో నేను దీన్ని ఇప్పుడు లాంచ్ చేస్తున్నప్పుడు యూ కెన్ సీ దట్. ఓకే, నా సర్వర్ రన్ అవుతుంది, రన్ అయిన తర్వాత నాకు పేజ్ లాంచ్ అయింది అనమాట. ఓకే, కెన్ యూ సీ దిస్? ఫైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, దీంట్లో నాకు చాలా ఫైల్స్ ఉన్నాయి, ఆల్రెడీ నేను క్రియేట్ చేసిన ఫైల్స్. సో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇస్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అ న్యూ ఫోల్డర్ హియర్, మన క్లాసెస్ కి మాత్రం. ఓకే, సో అండ్ ఐఎమ్ గోయింగ్ టు నేమ్ ఇట్ రీకనెక్ట్ internship AI. Okay, reconnect AI internship. So, and I'm going to open this. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే క్రియేట్ న్యూ నోట్బుక్. ఓకే, నోట్బుక్ నేను క్రియేట్ చేస్తే నాకు ఒక నోట్బుక్ ఓపెన్ అవుతుంది. సో ఇది మన కర్నల్ ఇదే ఉంచుకోండి, ఇది మన ఫస్ట్ క్లాస్ కాబట్టి, ఐ మీన్ ఫస్ట్ పైథాన్ క్లాస్ కాబట్టి. సో ఐ జస్ట్ పుట్ డే 2 యాక్చువల్లీ. ఓకే, సో డే 1 మనకు ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది AIML. సో ఇదేమో జస్ట్ డే 2 రీనేమ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఉన్న బటన్స్ అని మీకు నేను వాక్ త్రూ చేస్తాను. ఇదేమో సేవ్ బటన్. ఓకే, కాకపోతే మీరు Ctrl+S కూడా యూస్ చేసుకోవచ్చు. ఇదేమో ప్లస్ బటన్, దీన్ని క్రియేట్ చేస్తే దీన్ని ప్రెస్ చేస్తే మనకి సెల్స్ క్రియేట్ అవుతాయి, దీంట్లో మనం కోడ్ టైప్ చేసుకోవాలి అందుకని. ఇదేమో కట్, ఇదేమో పేస్ట్, సారీ ఇదేమో కాపీ, ఇదేమో పేస్ట్. సో ఇదేమో ఒక సెల్ ని రన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మన కర్నల్ అన్నది అప్పుడప్పుడు బ్లాక్ అయిపోతుంది, ఎట్ దట్ పాయింట్ వీ కెన్ యూజ్ దిస్ స్టాప్ బటన్. ఓకే, సో ఇదేమో రీస్టార్ట్ చేయడానికి కర్నల్ అప్పుడప్పుడు స్ట్రక్ అయిపోతుంది రన్ అవ్వకుండా, లేకపోతే చాలాసేపు రన్ అవుతుంది, అప్పుడు మనం ఈ రీస్టార్ట్ బటన్ యూజ్ చేసుకోవచ్చు. ఇదేమో ఒక సెల్ ఒక ప్రాపర్టీ, ఇప్పుడు ఇది ప్రెస్ చేస్తే కోడ్ లో ఉంది కదా, మార్క్ డౌన్ కింద మార్చేస్తే మనకి ఇక్కడ సింబల్ లేదు చూడండి. అంటే మార్క్ డౌన్ అంటే ఏదైనా టెక్స్ట్ సేవ్ చేసుకోవడానికి, కోడ్ అంటే ఏమైనా కోడ్ సేవ్ చేసుకోవడానికి. సో మీరు ఈ సెల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం పెడుతున్నానంటే పైథాన్ కోర్ కాన్సెప్ట్స్ కదా, సో వేరియబుల్స్ ఓకే అని పెట్టి రన్ చేస్తే ఒక హెడ్డింగ్ లాగా క్రియేట్ అయింది అంతే. ఓకే, కాకపోతే ఈ సెల్ చూడండి, ఇదే మార్క్ డౌన్ అని ఉంది ఇక్కడ. ఓకే, ఎందుకంటే ఏదో రాస్తున్నాం, ఏమైనా రాసుకోవాలంటే మనం మార్క్ డౌన్ యూజ్ చేసుకోవచ్చు. ఇదేమో కోడ్ అని ఉంది, ఇక్కడ నేను కోడింగ్ చేస్తాను అనమాట, పైథాన్ కోడ్ రాస్తాను. ఓకే, సో let me do something else. Give me a minute. ఓకే, సో ఇవన్నీ చూస్తాం. సో వాట్ ఇస్ ప్రోగ్రామింగ్? Programming is also a special kind of data that indicates how to operate on application or user data. So instructions to perform something. ఇప్పుడు మనం ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేసుకుంటాం, తెలుగులో కమ్యూనికేట్ చేసుకుంటాం, మనకి నచ్చిన లాంగ్వేజ్ లో కమ్యూనికేట్ చేసుకుంటాం. కానీ ఈ లాంగ్వేజెస్ అనేవి మన కోడింగ్ కి అర్థం కాదు, మన కంప్యూటర్ కి అర్థం కావు. దానికి అర్థమయ్యేదల్లా వన్స్ అండ్ జీరోస్. ఓకే, సో అందుకని మనం ఏం చేస్తామంటే
ప్రోగ్రామ్ రాసి ఈ ఇంగ్లీష్లో ఉన్న ప్రోగ్రామ్ని వన్స్ అండ్ జీరోస్గా దాన్ని కన్వర్ట్ చేసి ఇస్తాం అనమాట. ఓకే, ప్రోగ్రామింగ్ ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ ఏమో ప్రోగ్రామ్స్ రైట్ చేసి మనం స్టోర్ చేస్తాం. దాని తర్వాత ఒక్కొక్క లైన్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, సో సిస్టమ్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి, అప్లికేషన్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమో వే ఆఫ్ కమ్యూనికేటింగ్ విత్ ద మెషిన్. ఓకే, దట్స్ ఆల్. సో బైనరీ లాంగ్వేజ్ అన్నది జీరోస్ వన్స్ ఇలా ఉంటుంది. ఓకే, సో ఇదంతా జస్ట్ ప్రీఫేజే. ఇఫ్ యూ హ్యావ్ లెర్న్ డేటా సైన్స్ అండ్ ఆల్, యూ నో ఆల్ దీస్ థింగ్స్. దట్స్ వై ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అ సింపుల్ వాక్ త్రూ. ఓకే, సో ఇలా ప్యాటర్న్స్ ని బట్టి అది 51 అని చెప్పి నేర్చుకుంటుంది అనమాట. సో ఇక్కడ గ్రీన్ గా లేనివన్నీ జీరోస్, గ్రీన్ గా ఉన్నవన్నీ వన్స్. సో ప్యాటర్న్ ని బట్టి లెర్న్ చేసుకుంటుంది. సో ఇవన్నీ మనకు తెలుసు. సో యూ హ్యావ్ టు నో వాట్ ఇస్ అ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. ఇప్పుడు నేను పైథాన్ అన్నది ఇంగ్లీష్ లో రాస్తాను కదా, ప్రింట్ అంటే PRINT ప్రింట్ అని చెప్పి రాస్తాను. ఇప్పుడు ఆ ప్రింట్ అన్నది కూడా దానికి అర్థం కాదు, అదే ప్రాబ్లం. ప్రింట్ అన్నది కూడా అర్థం కాదంటే ఏం అర్థం అవుతుందంటే జీరోస్ అండ్ వన్సే అర్థం అవుతుందని చెప్పాను. ఇప్పుడు ప్రింట్ అన్న దాన్ని కూడా 0 and 1 గా కన్వర్ట్ చేయడానికి మనం ఒక కన్వర్టర్ వాడతాం అనమాట. ఈ కన్వర్టర్ పేరే కంపైలర్ లేకపోతే ఇంటర్ప్రిటర్ అని చెప్పి పిలుస్తాం. ఇప్పుడు మన పైథాన్ అన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమో ఇంటర్ప్రిటర్ వాడుతుంది. ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, రీడ్ చేయండి. ప్రోగ్రామ్ ఇస్ రెడ్ ఇన్ లైన్ బై లైన్ ఫ్యాషన్, ఈచ్ లైన్ ఇస్ కన్వర్టెడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ సెపరేట్లీ. కాకపోతే కంపైలర్ ఏం చేస్తుందంటే ఫుల్ ప్రోగ్రామ్ ని కన్వర్ట్ చేసి దాని తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇంటర్ప్రిటర్ మనకి ఎలా అడ్వాంటేజ్ అంటే, ఇప్పుడు మనం 60 లైన్స్ దాకా ఎగ్జిక్యూట్ చేసేసాం. 61st లైన్ లో మనకి ఎర్రర్ ఉందంటే ప్రోగ్రామింగ్ ఆగిపోతుంది కంపైలర్ ద్వారా. ఓకే, ఎందుకంటే ఫుల్ గా కన్వర్ట్ అయిపోయింది కాబట్టి. కాకపోతే ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ లైన్ కన్వర్ట్ చేసి రన్ అవుతుందా లేదా చెక్ చేస్తుంది. మళ్ళీ సెకండ్ లైన్ కన్వర్ట్ చేసి రన్ అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేస్తుంది, రన్ చేస్తుంది. సో ఇలా లైన్ బై లైన్ గా ఎగ్జిక్యూట్ చేయటం వల్ల మళ్ళీ మనం ఫస్ట్ నుంచి కంపైల్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. ఓకే, అదే కంపైలర్ ఏం చేస్తుంది, హోల్ ప్రోగ్రామ్ ని కన్వర్ట్ చేసేసి ఫుల్ గా నేను కన్వర్ట్ చేసేసి దాని తర్వాత ఎగ్జిక్యూట్ చేసుకుంటాను అంటుంది. సో ఆ ఎగ్జిక్యూషన్ మధ్యలో ఆగిపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ కరెక్ట్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఫుల్ గా కన్వర్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అలా కాకుండా ఇంటర్ప్రిటర్ ఏమో లైన్ బై లైన్ గా ఏమన్నా ప్రాబ్లం ఉందని చెప్పి చెక్ చేస్తుంది. సో అందుకని ఇంటర్ప్రిటర్ అనేది ఎఫిషియంట్ సమ్ టైమ్స్ లో, ఫ్యూ కేసెస్ లో. సో మన పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమో ఇంటర్ప్రిటర్ యూస్ చేస్తుంది. ఓకే, సో ఇంటర్ప్రిటర్ చూడండి, సోర్స్ కోడ్, ఇంటర్ప్రిటర్ అవుట్పుట్. సోర్స్ కోడ్, ఇంటర్ప్రిటర్ దాని తర్వాత దాన్ని జీరోస్ అండ్ వన్స్ గా కన్వర్ట్ చేస్తుంది, దాని మెషిన్ లాంగ్వేజ్ అంటాం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వన్ తీసుకుంటుంది. ఓకే, సోర్స్ కోడ్ మనం రాసేదేమో హై లెవెల్ లాంగ్వేజ్. పైథాన్ లో ప్రింట్ స్టేట్మెంట్, ఇఫ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా హై లెవెల్ లాంగ్వేజ్. దాన్ని ఇంటర్ప్రిటర్ కి పంపించినప్పుడు అదేమో మెషిన్ లాంగ్వేజ్ జీరోస్ అండ్ వన్స్ గా దాన్ని కన్వర్ట్ చేస్తుంది. మళ్ళీ వెళ్ళి నెక్స్ట్ లైన్ తెచ్చుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ లైన్ మళ్ళీ దాన్ని కన్వర్ట్ చేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ లైన్ తెచ్చుకుంటుంది. సో ఇలా ఒక లూప్ గా రన్ అవుతుంది. ఈ ప్రతి లైన్ కూడా ఎగ్జిక్యూట్ అవటం అయిపోయేదాకా ఇలా లూప్ గా రన్ అవుతుంది. ఓకే, దట్స్ ఆల్. సో మీరు ఇంటర్ప్రిటర్ గురించి తెలుసుకోండి, కంపైలర్ మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, సో సింటాక్స్ అనేది ఒకటి ఉంటుంది, ఏంటంటే సెట్ ఆఫ్ రూల్స్. ఇప్పుడు మనం ఆ ఆ ఏదైనా ఒక పని చేయాలంటే ఈ సెట్ ఆఫ్ రూల్స్ మనం ఫాలో అవ్వాలని ఉంటుంది కదా. సో అలాగే సింటాక్స్ అనేది ఈ ఈ పైథాన్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జాంపుల్ అరబిక్ తీసుకోండి. అరబిక్ లో మీరు రాయాలంటే మీరేమో లెఫ్ట్ టు రైట్ రాయారు, రైట్ టు లెఫ్ట్ రాస్తారు రివర్స్ నుంచి, అది ఒక రూల్. ఓకే, అలాగే రాయాలని. సో ఇలా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాయాలంటే కొన్ని కాంబినేషన్స్ ఆఫ్ సింబల్స్. ఓకే, ఇప్పుడు ఇఫ్ అంటే IFA యూస్ చేయాలి, ఎల్స్ అంటే ELSE యూస్ చేయాలి. ఓకే, సో కొన్ని సింటాక్సెస్ కొన్ని బ్యాక్గ్రౌండ్ బేసిక్ రూల్స్ ఉంటాయి అనమాట, దాన్ని సింటాక్స్ అంటాం. ఓకే, సో ఎర్రర్స్ కొన్ని వస్తాయి, ఇవన్నీ మనం లేటర్ చూసుకోవచ్చు. సో పైథాన్ ఎందుకు చూస్ చేసుకోవాలి అన్నది ఒక చిన్న 2 minute ఇంట్రో ఇస్తాను నేను. పైథాన్ ఇస్ అ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ క్రియేటెడ్ బై Guido van Rossum in 1991. వైడ్ వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్ యూజ్ చేయొచ్చు పైథాన్ యూజ్ చేసుకుని. వెబ్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా పైథాన్ యొక్క అప్లికేషన్స్. సో చూస్ పైథాన్. వై చూస్ పైథాన్ అంటే సింపుల్ గా ఉంటుంది. వర్సటైల్ అంటే యూ క్యాన్ ఎక్స్పాండ్ ఇంటూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏరియా ఆఫ్ ఇది ఒక పైథాన్ అన్న లాంగ్వేజ్ ఈ ఏరియాలో మాత్రమే యూజ్ చేయొచ్చు అన్నది కాదు.
పైథాన్ మీరు ఐఓటీకి యూజ్ చేయొచ్చు, మెషిన్ లాంగ్వేజ్కి యూజ్ చేయొచ్చు, ఏఐకి యూజ్ చేయొచ్చు, డేటా అనాలిసిస్కి యూజ్ చేయొచ్చు. సో వర్సటైల్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫీల్డ్స్లో యూజ్ చేయొచ్చు. కంపాటబుల్ అంటే డిఫరెంట్ సిస్టమ్స్తో కంపాటబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాకెట్ ఉంది, ఈ సాకెట్ లో ఇలాంటి ప్లగ్గే పెట్టగలం అని అన్నది ఉంటుంది కదా, సో దాన్ని కంపాటబిలిటీ అంటాం. కాకపోతే మన పైథాన్ అన్న కోడింగ్ లాంగ్వేజ్ ఎలాంటి సిస్టమ్ లో అయినా రన్ చేయొచ్చు. ఓకే, సో ఎలాంటి ఓఎస్ లో అయినా రన్ చేయొచ్చు. సో అందుకని అది హైలీ కంపాటబుల్. షార్టర్ కోడ్ లెంత్ ఆబ్వియస్లీ. ఇటు చూసారంటే జావాలో ఒక సింపుల్ లైన్ దిస్ ఇస్ జావా అని ప్రింట్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం, ఇంత సర్కస్ చేస్తున్నాం. ఓకే, అదే మనం ఇక్కడేమో దిస్ ఇస్ పైథాన్ అని చెప్పి ప్రింట్ చేయడానికి 2 ప్రింట్ స్టేట్మెంట్స్ మాత్రం యూజ్ చేస్తాం. సో సింపుల్. ఓకే, సో అందుకోసం వీ కెన్ సే దట్ పైథాన్ హ్యాస్ అ షార్టర్ కోడ్ లెంత్. So these are the reasons, guys. These are the reasons we are choosing Python. These are the reasons we are choosing Python. I've showed you the reasons. Okay, so these are the reasons why Python అనే ఒక క్వశ్చన్ ఉంది కదా. సో సింపుల్ గా ఉంటుంది, వర్సటైల్ గా ఉంటుంది, కంపాటబుల్. ఓకే, కోడ్ లెంత్ తక్కువ. ఓకే, ఇక్కడ చూసారంటే 3 లైన్స్ 4 లైన్స్ రాయాలి, ఇక్కడ 2 లైన్స్ లో అయిపోతుంది. ఆటోమేషన్ పైప్ లైన్స్ ఉంటాయి, సెలీనియం అని చెప్పి. సో ఇలాంటి కొన్ని అడ్వాంటేజెస్ వల్ల మనం పైథాన్ ని చూస్ చేసుకుంటున్నాం. సో మనం ఫస్ట్ కాన్సెప్ట్ పైథాన్ లో ఏంటంటే వేరియబుల్స్. ఇప్పుడు వేరియబుల్ అంటే ఏంటంటే జస్ట్ ఒక బాక్స్ ని ఇమాజిన్ చేసుకోండి. ఆ బాక్స్ లో ఏదో పెట్టి మీరు స్టోర్ చేస్తున్నారు, ఆ బాక్స్ ఒక నేమ్ ఇస్తున్నారు, బయట లేబుల్ ఫిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ లేబుల్ ఏ అనుకుందాం. ఓకే, దానిలో 45 అని చెప్పి ఒక వాల్యూని సేవ్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు ఏలో వాల్యూ 45 అన్నది స్టోర్ అయింది. ఆ బాక్స్ పేరేంటి, ఏ అన్న బాక్స్ లో 45 అన్న వాల్యూ మీరు స్టోర్ చేశారు. ఇది ఎందుకంటే ఇప్పుడు నేను ఈ 45 అన్న నంబర్ ని నా ప్రోగ్రామ్ లో ఒక 20 టైమ్స్ వాడుతున్నాను అనుకోండి. ఓకే, దాని తర్వాత ఏం చేస్తున్నానంటే ఆ 45 ని 65 గా మార్చాలనుకోండి. మళ్ళీ ఏం చేయాలి, ఆ 20 టైమ్స్ ఎక్కడెక్కడ వాడానో ఆ 45 అంతా తీసేసి మళ్ళీ అక్కడంతా 65 పెట్టాలి. అలా కాకుండా నేను ఇక్కడ మాత్రం 65 అని చెప్పి చేంజ్ చేస్తే మొత్తం కోడ్లు మొత్తం చేంజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 45 పెట్టి ఓకే ప్రింట్ చేయాలి. ప్రింట్ స్టేట్మెంట్ ఎలాగో ఒకసారి అబ్జర్వ్ చేయండి. PRINT ప్రింట్ ఏ, ఇలా మనం ఒక వేరియబుల్ ప్రింట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ 45 ప్రింట్ అయింది. ప్రింట్ ఏ అంటే ఏలో ఉన్న వాల్యూ ప్రింట్ అయింది. ఇప్పుడు నేను ఇదే స్టేట్మెంట్ చాలా చోట్ల వాడుతున్నాను అనుకుందాం. ఓకే, ఓకేనా. సో ఇప్పుడు ప్రతిసారి నేను 45 ని 65 గా మార్చాలనుకున్నప్పుడు ప్రతిసారి ఇక్కడ 45 అని చెప్పి నేను చేంజ్ చేయలేను. ఇలా 45 అని ప్రతిసారి చేంజ్ చేయటం కంటే ఓకే నేనేం చేస్తానంటే ఇక్కడ వాల్యూ చేంజ్ చేసేస్తాను అనమాట. ఓకేనా. సో ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు 45 వస్తుంది, ఇక్కడ ప్రింట్ చేసిన 45 వస్తుంది, ఇక్కడ ప్రింట్ చేసినా నాకు 45 వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ 65 ఇక్కడ మాత్రం ఒక్క చోట మాత్రం చేంజ్ చేశాను అనుకోండి. ఓకే, మిగతా చూడండి ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోయింది. సో నేను సెపరేట్ గా ఈ ప్రింట్ స్టేట్మెంట్ లో చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో రీయూజబిలిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే మనం వేరియబుల్స్ ని ఇలా వాట్ యు సే ఈ విధంగా మనం
రీయూజ్ చేయడానికి వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటాం. ఒక వాల్యూని మళ్ళీ మళ్ళీ యూజ్ చేయడం కోసం వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటాం అంతే. ఓకేనా? సో ఈరోజు అజెండా ఏంటో చూసేద్దాం, దాన్ని ఫాలో అవుదాం. సో వై పైథాన్, దానికోసం మీకు రీజన్ చెప్పాను, వేరియబుల్స్ చెప్పాను. ఓకే, మల్టిపుల్ వేరియబుల్స్ అసైన్మెంట్ దాని గురించి చూసేద్దాం. సో ఇప్పుడు ఏ ఉందనుకోండి, ఏ కమా బి. ఇప్పుడు దీంట్లో నేను వాల్యూస్ పెట్టాలంటే 34, 68 అని పెట్టచ్చు. ఓకే, ఇప్పుడు ఏని ప్రింట్ చేద్దాం, దాని తర్వాత బిని కూడా ప్రింట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు 34, 68. సో ఏకేమో 34 అసైన్ అయింది, బికేమో 68 అసైన్ అయింది. సో ఇదేమో మల్టిపుల్ వేరియబుల్స్ అసైన్ చేయటం. ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే మనం ఏ ఈజ్ ఈక్వల్ టు డి ఈజ్ ఈక్వల్ టు 90 అని చెప్పి సేవ్ చేస్తున్నాను. ఓకే, సో ఈసారి నేను ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ ఏ అండ్ ప్రింట్ డి. ఇప్పుడు రెండు కూడా 90 అని ప్రింట్ అవుతాయి. ఇదేమో ఒకే వాల్యూని రెండు డిఫరెంట్ నేమ్స్ తో స్టోర్ చేయటం అనమాట. ఓకే, సో ఇదేమో ఒకేసారి టూ వేరియబుల్స్ కి టూ వాల్యూస్ ని స్టోర్ చేయటం. ఓకే, సో మల్టిపుల్ వేరియబుల్స్ మల్టిపుల్ వాల్యూస్. ఓకే, ఇదేమో మల్టిపుల్ వేరియబుల్స్ సేమ్ వాల్యూ. సేమ్ వాల్యూ, ఓన్లీ వన్ వాల్యూ. ఓకే, సో ఈ మూడు అర్థమైంది కదా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 65, ప్రింట్ ఏ అంటే 65 ప్రింట్ అయింది, ఎందుకంటే ఏలో ఉన్న వాల్యూ 65 కాబట్టి 65 ప్రింట్ అయింది. ఏ కమా బి ఏమో 34, 68 అంటే ఇటు ఏకి 34, బికి 68 సేవ్ అవుతాయి. అవి రెండు సెపరేట్ గా ప్రింట్ చేసి చూపించాను. దాని తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు డి ఈజ్ ఈక్వల్ టు 90 అంటే ఏలో కూడా 90 స్టోర్ అవుతుంది, డిలో కూడా 90 స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇవేమో మల్టిపుల్ వాల్యూస్ అసైన్ చేయటం ఎలా వేరియబుల్ కి అన్నది ఇదన్నమాట. ఓకే, సో ఇప్పుడు సెకండ్ సెక్షన్ నేను మార్క్ డౌన్ చేసుకుంటాను. ఇక్కడ నేను ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తాను. ఓకే, ఎందుకంటే నెక్స్ట్ ఏమో ప్రింటింగ్ వేరియబుల్ అండ్ టేకింగ్ రన్ టైమ్ వేరియబుల్, ప్రింటింగ్ వేరియబుల్ విత్ స్ట్రింగ్, ఈ మూడు చూద్దాం. ఓకే, సో ప్రింటింగ్ టెక్నిక్స్. ఓకే, సో ప్రింట్ ఎలా చేయాలి మీకు ఆల్రెడీ వచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు 65 స్టోర్ చేసి ప్రింట్ ఏ అంటే 65 ప్రింట్ అవుతుంది, ఇది ఆల్రెడీ మనకు తెలుసు. కాకపోతే ఇప్పుడు ఐ ఆమ్ 65 ఇయర్స్ ఓల్డ్ అన్నది మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఆల్రెడీ ఏజ్ లో నేను 65 తీసుకుంటున్నా. ఇప్పుడు మీరు దీన్ని ఎలా ప్రింట్ చేస్తారు? ప్రింట్ బ్రాకెట్ లో ఏజ్. ఓకే, సో ప్రింట్ ఏజ్ అంటే మనకి జస్ట్ 65 ప్రింట్ అవుతుంది. కాకపోతే నాకు ఇప్పుడు దీన్ని ఐఆమ్ 65 ఇయర్స్ ఓల్డ్ అని చెప్పి ప్రింట్ చేయాలి. దాన్ని ఎలా ప్రింట్ చేయాలో చూడండి. మనం ఫస్ట్ ఒక డబుల్ కోట్స్ తీసుకోవాలి, స్ట్రింగ్ ని ప్రింట్ చేయటం. ఐఆమ్ ఫస్ట్, ఐఆమ్ తర్వాత మనకి ఏం రావాలి? ఏజ్ లో ఏదైతే ఉందో అది రావాలి. సో అందుకని నేను ఒక కమా యూస్ చేసి ఇక్కడ ఏజ్ పెడతాను అనమాట. ఓకే, సో ఇప్పుడు ఐఆమ్ ప్రింట్ అవుతుంది, దాంతోపాటు ఏజ్ లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పీస్ ఆఫ్ కోడ్ ఏంటి? ఇయర్స్ ఓల్డ్ కదా, సో దాన్ని మళ్ళీ నేను స్ట్రింగ్ లో పెడుతున్నాను. ఇప్పుడు చూడండి ఏం ప్రింట్ అవుతుందో. ఐఆమ్ 65 ఇయర్స్ ఓల్డ్. ఐఆమ్ ఇయర్స్ ఓల్డ్ అన్నది ప్రింట్ నుంచి తీసుకుంటుంది, ఏజ్ మాత్రం ఇక్కడ నుంచి తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ నాకు ఇష్టం వచ్చింది నేను చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఐఎమ్ 47 ఇయర్స్ ఓల్డ్ అని ప్రింట్ అయింది, ఎందుకంటే ఏజ్ లో ఈసారి 47 ఉంది కాబట్టి. కాకపోతే ఒక స్ట్రింగ్ ని ఒక వేరియబుల్ ని ఎలా సెపరేట్ చేస్తారో కమా వాడాలి. ఏం వాడాను నేను? కమా వాడాలి, ఇది మర్చిపోకూడదు. ఓకే, ఒక స్ట్రింగ్ ని ఒక వేరియబుల్ ని కలిపి ప్రింట్ చేయటం పాసిబుల్, కాకపోతే ఎలా ప్రింట్ చేయాలంటే స్ట్రింగ్ కి వేరియబుల్ కి మధ్యలో కమా పెట్టాలి, ఇది మర్చిపోకూడదు. ఓకే, సో ఇది ఒక ఎగ్జాంపుల్, ప్రింటింగ్ వేరియబుల్ విత్ అనదర్ స్ట్రింగ్. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడేమో రన్ టైమ్ వేరియబుల్. ఇప్పుడు నేను ఏజ్ అన్నది ఇక్కడ స్టోర్ చేసుకుని దాన్ని ప్రింట్ చేశాను కదా. ఇప్పుడు ఇలా కాకుండా నేను ఏజ్ అన్నది ఇన్పుట్ గా తీసుకోవాలి, అంటే ఎవరో ఒకరు ఎంటర్ చేస్తే దాన్ని నేను ప్రింట్ చేస్తాను అనమాట. యూజర్ దగ్గర నుంచి ఎలా ఇన్పుట్ తీసుకోవాలి? నేను కోడ్ రాశాను, కాకపోతే మీకు ఈ కోడ్ ఇదంతా ఏం అర్థం కాదు, మీకు ఏజ్ మాత్రమే ఎంటర్ చేయడం వచ్చు అంతే కదా. యూజర్ అంటే వాళ్ళకి కోడింగ్ రావాల్సిన అవసరం లేదు, ఉన్న ఉన్న సెక్షన్స్ ని ఫిల్ చేసి ఎంటర్ నొక్కితే వాళ్ళకి ఆన్సర్ రావాలి అంతే కదా.
సో అది ఎలా అచీవ్ చేయొచ్చు అంటే ఇన్పుట్ స్టేట్మెంట్ అనమాట. ఓకే, సో దీన్ని రన్ టైమ్ వేరియబుల్ అంటాం. సో రన్ టైమ్ వేరియబుల్ అంటే రన్ చేసినప్పుడు కోడ్ లో తీసుకోకుండా రన్ చేసినప్పుడు ఇన్పుట్ తీసుకోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, అదేమో వేరియబుల్. ఓకే, ఇన్పుట్ ఆఫ్ అని చెప్పి నేను తీసుకోవాలి ఇప్పుడు. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ నేమ్ అంటున్నాను. ఓకే, సో క్లోజ్ చేశాను. ఓకే, ఇప్పుడేమో ప్రింట్ మై నేమ్ ఈస్. ఓకే, ఇప్పుడు మీరు గుర్తుందా, ఇప్పుడు నేను ఇక్కడ ఏజ్ పెట్టాలంటే, సారీ నేమ్ పెట్టాలంటే, సారీ గైస్, సారీ సారీ, ఇప్పుడు ఇక్కడ నేమ్ వేరియబుల్ వాడాలంటే నేను ఏం యూజ్ చేయాలి? ఒక స్ట్రింగ్ ని ఒక వేరియబుల్ ని ఎలా సెపరేట్ చేస్తారు గుర్తుందా? ఏ సింబల్ వాడాలి? కమా, నేమ్. ఓకే, సో నేమ్ లో నేను ఏదైతే ఇన్పుట్ గా ఇస్తే అది ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. కాకపోతే నేను ఇక్కడ నేమ్ మెన్షన్ చేశానా? లేదు. ఏమని మెన్షన్ చేశాను? ఒక ఇన్పుట్ ఫంక్షన్ వాడాను అనమాట. సో దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే, అది అడుగుతుంది కదా ఇప్పుడు మనకి, ఎంటర్ యువర్ నేమ్ అని అడిగింది. ఇక్కడ ఏదైతే ఇస్తే మీరు అది ఇక్కడ అడుగుద్ది అనమాట. నేను ఇప్పుడు నా నేమ్ ఎంటర్ చేస్తాను. ఓకే, ఎంటర్ చేసి ఆ, మన కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తాను. ఇప్పుడు నేను ఏదైతే జ్వలిత్ ఇక్కడ 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 టైప్ చేశానో అది నేమ్ లో సేవ్ అయ్యి అది ఇక్కడ ప్రింట్ అయింది అనమాట. అర్థమైందా? సో ఇన్పుట్ స్టేట్మెంట్ అన్నది ఒక యూజర్ దగ్గర నుంచి ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు మీరు ఇన్పుట్ తీసుకోవాలి అనుకుంటే, నాకు అది ఆ వాల్యూ ఏంటో తెలీదు, యూజరే ఎంటర్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ బిఎంఐ క్యాల్కులేట్ చేయాలి, హైట్ అండ్ వెయిట్, అందరి హైట్ అండ్ వెయిట్ దానికి తెలుస్తుందా? తెలియదు కదా. మీరు మీకు నచ్చిన హైట్, మీకు మీ హైట్ ఏంటో మీ వెయిట్ ఏంటో ఎంటర్ చేస్తే అది క్యాల్కులేట్ చేసి ఇస్తుంది, అంతే కదా. సో మీరు ఎక్కడ ఎంటర్ చేస్తారు? అదే ఈ ఇన్పుట్ స్టేట్మెంట్. ఈజీ. ఓకే, సో ఒకసారి చూడండి, ఈ రెండు ప్రింటింగ్ స్టేట్మెంట్స్ ఒకసారి చూడండి. 2 minutes 3 minutes టైం తీసుకోండి, ఒకసారి రీడ్ చేయండి, కాపీ చేసుకోండి. ఈ కోడ్ అంతా మీరు అబ్జర్వ్ చేస్తే చాలు. క్లాస్ లో మీరు జస్ట్ నేను ఏం చేస్తున్నానో దాన్ని అబ్జర్వ్ చేస్తే చాలు. ఈ నోట్స్ అంతా మీకు నేను సెండ్ చేస్తాను. ఓకే, ఈ నోట్బుక్ కూడా నేను పీడిఎఫ్ గా కన్వర్ట్ చేసి ఎవ్రీ వీక్ 2 క్లాసెస్ అయిన తర్వాత, క్లాస్ అయిన తర్వాత ఆ ఎండ్ ఆఫ్ ద డే నేను మీకు సెండ్ చేస్తాను. సో మీరు దాన్ని రెఫర్ చేసుకుని చదువుకోవచ్చు. ఓకే, ఇది ఇది తప్ప ఇంకేమైనా నేను డెఫినేషన్స్ కానీ ఇంకేమైనా కొన్ని రీజన్స్ కానీ కొన్ని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చెప్పానంటే అవి మాత్రం కాపీ చేసుకుంటే చాలు రన్నింగ్ నోట్స్ లో. ఓకే, వీటిని తప్పించి ఇంకేమి మీరు ఇంకా ఇంక ఈ కోడ్ అంతా మీరు కాపీ చేసుకోవాల్సిన అవసరం లేదు, నేను మీకు సెండ్ చేస్తాను. అందుకని ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, యూ హ్యావ్ టు లైక్ బీ సో ఫోకస్డ్ ఆన్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఆన్ ద స్క్రీన్. ఓకే, ఎస్పెషలీ వెన్ ఐఎమ్ రైటింగ్ ద కోడ్, కీప్ యూర్ ఫోకస్ ఆన్ ద కోడ్. ఓకే, దాన్ని కాపీ చేసుకోవటంలో కాన్సన్ట్రేషన్ పెట్టక్కర్లేదు, నేను మీకు ఫైల్ సెండ్ చేస్తాను. కాకపోతే కూర్చుని చాలా ఇదిగా కాన్సన్ట్రేట్ చేసి అబ్జర్వ్ చేయండి, లేకపోతే మనకి కోడింగ్ కష్టం. అండ్ ఆల్సో మై అడ్వైస్ ఇస్, మీకు పైథాన్ లో ప్రొఫిషియన్సీ రావాలంటే ఏదో ఒక ఆన్లైన్ కంపైలర్ కానీ, ఓకే, ప్రోగ్రామిల్స్ అని ఆన్లైన్ కంపైలర్ ఏమో ఫోన్ లోనే వర్క్ అవుతుంది. ఓకే, ఇలా చాలా ఆన్లైన్ కంపైలర్స్ ఉన్నాయి. లేకపోతే మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే జుపైటర్ ఇన్స్టాల్ చేసుకుని, జుపైటర్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఇన్స్టాల్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. ఈ కోడింగ్ అన్నది మీరు ప్రాక్టీస్ చేయకుండా మీకు రాదు. ఓకే, సో అందుకని చాలా ప్రాక్టీస్ కావాలి. సో ప్రాక్టీస్ చేయండి. ఈ రోజు నేను ప్రతి క్లాస్ లో కూడా, ఇప్పుడు ఈ రోజు క్లాస్ ఉంది కదా ట్యూస్డే మనకి, సో థర్స్డే మనకి క్లాస్ ఉంది, రేపు ఫ్రైడే మీకు ఫ్రీ ఉంటుంది. సో రేపేమో టాస్క్ ఇస్తానన్నమాట. సో ఆ టాస్క్స్ అన్ని ఫాలో చేసి కంప్లీట్ చేసి మీరు సబ్మిట్ చేస్తే అసైన్మెంట్స్ కింద యూ విల్ బి లైక్ గుడ్ విత్ ద కోడింగ్. ఓకే, సో మూవ్ ఆన్ అయిపోదామా? ప్రింటింగ్ స్టేట్మెంట్స్ అర్థమయ్యాయా? యూజర్ దగ్గర నుంచి ఎలా వాల్యూ తీసుకోవాలి, ఫంక్షన్ పేరేంటి, ఇన్పుట్. ఓకే, ఇప్పుడు ఈ ఇన్పుట్ అన్న వేరియబుల్ మీరు తీసుకునేటప్పుడు ఏ టైప్ లో ఉంటుందంటే చెక్ చేయడానికి, ఇప్పుడు డేటా టైప్స్ గురించి నేర్చుకుందాం. డేటా టైప్స్ ఏంటంటే, ఇప్పుడు ఆ ఇదేమో నంబర్ కింద ఉంది కదా, కాకపోతే ఇదేమో లెటర్స్ కింద ఉంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని
ఫీడ్ చేయడానికి డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి అన్నమాట. సో దానికి మనం మార్క్ డౌన్ పెడతాను. సో డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. సో డేటా టైప్స్ ఏంటో చూసేదాంట్లో ఫస్ట్ ఏమో ఇంటీజర్. ఓకే, ఇక్కడ మనం చూసాం కదా 47 ఎంటర్ చేసాం కదా, అదేమో ఇంటీజర్ అన్నమాట. సెకండ్ ఏమో స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే ఇక్కడ జ్వలితాన్ని ఎంటర్ చేసిందేమో స్ట్రింగ్ యాక్చువల్లీ. ఓకే, ఇట్స్ అ లెటర్స్ అన్నిటిని స్ట్రింగ్ కింద సేవ్ చేయాలి. ఓకే, థర్డ్ ఏమో ఫ్లోట్. ఇవి రెండు కలిపి రాసుకోండి, ఎందుకంటే ఇవి రెండు కూడా నంబర్స్ కి సంబంధించినవి. ఓకే, ఇంటీజర్ ఫ్లోట్ అన్నది నంబర్స్, న్యూమరిక్ డేటా టైప్స్ అని అంటాం అనమాట. సో ఫస్ట్ న్యూమరిక్ డేటా టైప్స్ పెట్టేస్తాను. దాని తర్వాత ఆల్ఫాబెట్స్ యూజ్ చేయాలంటే దాన్ని మనం స్ట్రింగ్ అంటాం, స్ట్రింగ్ డేటా టైప్ అంటాం. ఓకే, దాని తర్వాత ట్రూ ఫాల్స్ యూజ్ చేయాలంటే మనకి బూలియన్ డేటా టైప్ ఉంది. ఓకేనా, అంతే. సో న్యూమరిక్ డేటా టైప్స్, ఆల్ఫాబెట్స్ అంటే స్ట్రింగ్స్. ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్ యూజ్ చేయాలంటే బూలియన్ డేటా టైప్స్ యూజ్ చేయాలి. ఓకే, ఇవి కాకుండా ఇంకొన్ని డేటా టైప్స్ కలెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ నేను మీకు ఫర్దర్ క్లాసెస్ లో చెప్తాను. సో ఇవి మాత్రం తెలుసుకోండి. ఓకే, ఓకే, క్లియర్ గా ఉందా ఇప్పుడు? సో ఇప్పుడు మనం యూజర్ దగ్గర నుంచి ఏదైతే తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈసారి ఆ ఆ, ఒక క్యాలిక్యులేషన్ మార్క్స్ తీసుకుంటాను. మార్క్స్. ఓకే, మార్క్స్ తీసుకుంటాను. ఎలా యూజ్ చేస్తారంటే ఇన్పుట్ ఆఫ్, ఓకే, ఎంటర్ యువర్ మార్క్స్ అంటాం. ఓకేనా, సో I have used an input statement and it says in enter your marks. Then I'm going to print data type of the marks. ఓకే, సో టైప్ ఎలా చెక్ చేస్తారంటే టైప్ ఆఫ్ వేరియబుల్ నేమ్. ఓకే, నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను. 56 అని చెప్పి రన్ చేస్తాను. కాకపోతే అది ఏమందంటే 56 అనేది స్ట్రింగ్ అంటుంది. ఓకే, ఇక్కడ ప్రాబ్లం వస్తుంది అనమాట. ఎందుకంటే మీరు యూజర్ దగ్గర నుంచి ఏమి తీసుకున్నా సరే అది స్ట్రింగ్ డేటా టైప్ కింద సేవ్ అవుతుంది. కాకపోతే 56 అనేది స్ట్రింగ్ కాదు, అదేమో ఇంటీజర్ కింద మనం సేవ్ చేయాలి. సో ఆ చేంజ్ చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే ఇంట్ అనే టైప్ కాస్టింగ్ వాడతాను. ఇప్పుడు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నప్పుడు ఈసారి నేను 45 ఎంటర్ చేసినప్పుడు దాన్ని ఇంట్ గా కన్వర్ట్ అయింది. ఓకే, ఎందుకంటే టూ స్ట్రింగ్స్ మీరు యాడ్ చేశారనుకోండి, సరే మీ లెక్కకే వద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ ఇన్పుట్ తీసుకుని దాన్ని 2 మార్క్స్ ని యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. మార్క్స్ ఎలా యాడ్ చేస్తారు? ప్లస్ యూజ్ చేయడమే, అంతే. సో మార్క్ 1, ఎంటర్ యువర్ మార్క్ 1. ఓకే, దీన్ని కాపీ పేస్ట్ చేసుకుందాం. మార్క్ 2 ఏమో ఇంకొక వాల్యూ తీసుకుంటున్నాను యూజర్ దగ్గర నుంచి. ఓకే, ఈసారి దీన్ని ఏం చేస్తానంటే మార్క్ 1 ప్లస్ మార్క్ 2ని ప్రింట్ చేయాలి. ఈసారి 2 వాల్యూస్ తీసుకుని వాటిని యాడ్ చేసి ప్రింట్ చేయాలి, అంతే గైస్. సో నేను 45 ఏమో నా ఫస్ట్ మార్క్, 67 ఏమో సెకండ్ మార్క్. దాన్ని యాడ్ చేస్తే మీకు ఏం వచ్చింది చూడండి, 4567 వచ్చింది. 4567 యాడ్ చేస్తే మీకు యాక్చువల్గా ఎంత వస్తుంది? ఎస్, 45 ప్లస్ 67. సారీ, ఇంటర్నెట్ ఇంటరప్ట్ అయినట్టుంది. ఓకే, సో 4567 4567 యాడ్ చేస్తే మనకి యాక్చువల్లీ వేరే వాల్యూ రావాలి. కాకపోతే మనకి ఇక్కడ 4567 అని చెప్పి ప్రింట్ అయింది. ఎందుకంటే
స్ట్రింగ్స్ ని యాడ్ చేసినప్పుడు ఇవి రెండు స్ట్రింగ్స్ గా ఉన్నాయి. ఇప్పుడు స్ట్రింగ్స్ ని యాడ్ చేసినప్పుడు ప్లస్ వాడితే మీరు అవి రెండింటిని అటాచ్ చేస్తుంది. ఫెవికాల్ పెట్టి అటాచ్ చేసినట్టు రెండు పక్క పక్కన అటాచ్ అవుతాయి అంతే. ఓకే. కాకపోతే ఇప్పుడు దీన్ని నేను ఇదేమో స్ట్రింగ్ అడిషన్, దీన్ని నేను ఇంటీజర్ గా తీసుకుంటా ఈసారి. ఓకేనా? సో ఈసారి 45, 67 మీకు 112 వచ్చింది. ఎలా వచ్చింది? ఎందుకంటే వీటిని ఇంటీజర్ గా ట్రీట్ చేసినప్పుడు అది కూడా నంబర్ గా ట్రీట్ చేస్తుంది. మీరు జస్ట్ ఇన్పుట్ స్టేట్మెంట్ మాత్రం వాడితే అది స్ట్రింగ్ గా తీసుకుంటుంది. అదే ప్రాబ్లం. స్ట్రింగ్స్ ని ఇప్పుడు ఏజ్ ప్లస్ జ్వలిత అని చెప్పి మీరు ప్రింట్ చేశారు కదా, అంటే ఇక్కడ గుర్తుందా? సో టూ స్ట్రింగ్స్ ని యాడ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ హాయ్ ప్లస్ జ్వలిత అంటే మీకు ఎలా ప్రింట్ అవుతుంది చూడండి. హాయ్ జ్వలిత అని చెప్పి ప్రింట్ అవుతుంది. రెండు అటాచ్ అయిపోయినాయి కదా. సో ఇదేమో స్ట్రింగ్ బిహేవియర్ అన్నమాట. ఇక్కడ నేను వాటిని స్ట్రింగ్స్ గా తీసుకుంటున్నాను కాబట్టి 4, 5, 6, 7 అటాచ్ అయినాయి. ఓకే. దాన్ని ఎలా టైప్ కాస్టింగ్ చేయాలి? టైప్ కాస్టింగ్ అంటే ఒక టైప్ నుంచి ఇంకో టైప్ కి మార్చడం. నేను ఇక్కడ స్ట్రింగ్ గా ఉన్నదాన్ని ఇక్కడ ఇన్పుట్ గా మార్చి తీసుకున్నాను. అందుకని అవి రెండు ఇంటీజర్స్ గా ట్రీట్ అని, ఇంటీజర్స్ అంటే నంబర్స్ గా ట్రీట్ చేసి దాన్ని 112 అని చెప్పి నాకు అవుట్పుట్ ఇచ్చింది అనమాట. ఓకే. సో ఏ టైప్ లో మీరు యూజర్ దగ్గర నుంచి తీసుకునేటప్పుడు ఇన్పుట్ మాత్రం వాడితే ఏ టైప్ లో తీసుకుంటుందంటే స్ట్రింగ్. సో డిఫాల్ట్ డేటా టైప్ ఏంటి? స్ట్రింగ్. మీకు వాటిని ఇంటీజర్ గా కావాలంటే ఇలా ఇన్పుట్ స్టేట్మెంట్ ముందు ఇంట్ అన్నది వాడాలన్నమాట. అర్థమైందా? సో ఇలా మీరు ఇన్పుట్ స్టేట్మెంట్ ముందు ఇంటీజర్ కానీ ఫ్లోట్ కానీ వాడకపోతే అది స్ట్రింగ్ అనుకుంటుంది. దానికి చెప్పాలి మీరు ఇది 45, 67 అన్నది స్ట్రింగ్ గా తీసుకోవద్దు, ఇంటీజర్ గా తీసుకో అని చెప్పి. ఓకే. సో ఈ 3 ఎగ్జాంపుల్స్ అర్థమైంది అనుకుంటాను. సో ఈ మూడు ఒకసారి చూడండి. ఓకే. సో I think that's enough time to grasp these things. So let me save this. Okay. So we have seen these few concepts. మన ప్రింటింగ్ వేరియబుల్ విత్ స్ట్రింగ్, రన్ టైప్ వేరియబుల్, డేటా టైప్స్ గురించి చూసేసాం. ఇప్పుడు టైప్ కన్వర్షన్స్ ఏంటో చూద్దాం. ఓకే. ఒక టైప్ లో ఉన్న వేరియబుల్ ని ఇంకొక టైప్ కి ఎలా చేంజ్ చేయాలి? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ అన్నది నేను మై రోల్ నంబర్ అన్నది నేను ఓకే 90876593 అని చెప్పి నేను సేవ్ చేస్తాను అనమాట. ఓకే. ఇప్పుడు దీన్ని టైప్ చెక్ చేయండి. టైప్ ఎలా చెక్ చేయాలి? డేటా టైప్ ఇది ఏ ఫార్మెట్ లో ఉన్నది ఎలా చెక్ చేస్తారు? టైప్ ఆఫ్ మై రోల్ నంబర్. ఓకే. సో ఇది ఇప్పుడు ఎలా ఉంది? స్ట్రింగ్ గా ఉంది. ఇవి నంబర్సే, కాకపోతే నేను డబుల్ కోట్స్ లో ఇచ్చింది ప్రతిదీ కూడా స్ట్రింగ్ గానే ఉంటుంది అనమాట. డబుల్ కోట్స్ లో ఇచ్చాను కాబట్టి. ఓకే. డబుల్ కోట్స్ అంటే ఏంటి? ఈ సింబల్ లాస్ట్ లో కనపడుతుంది కదా, హైలైట్ చేశాను చూడండి అది. ఓకేనా? సో ఇప్పుడు నేను దీన్ని ఇంటీజర్ కింద మార్చాలంటే ఎలా చేయాలి అంటే మై రోల్ నంబర్ ని ఓకే ఇంట్ ఆఫ్ మై రోల్ నంబర్ గా మారుస్తున్నాను అనమాట. పోనీ కన్వర్టెడ్ అని చెప్పి నేను ఒకటి యూజ్ చేసుకుంటాను. కన్వర్టెడ్ అంటే నేను కన్వర్ట్ చేసిన దాన్ని మీకు చూపించబోతాను. ఓకే. సో ఇది టైప్ కాస్టింగ్ అంట. ఈసారి కన్వర్ట్ చేసిన దాన్ని సేవ్ చేసుకుంటున్నాను. ప్రింట్ అయింది. ఈసారి దీని టైప్ చెక్ చేయండి. ప్రింట్ టైప్ ఆఫ్ కన్వర్టెడ్.
ఇప్పుడు ఎలా ఉంది? ఇంటీజర్ గా ఉంది. ఎలా చేంజ్ చేశాను? ఇంట్ ఆఫ్ దట్ వేరియబుల్. సింపుల్. ఇప్పుడు 90876543 అన్నది మై రోల్ నంబర్ లో స్ట్రింగ్ గా సేవ్ అయింది. దాన్ని నేను ఇంట్ అని చెప్పి టైప్ కాస్ట్ చేసి కన్వర్టెడ్ అని చెప్పి సేవ్ చేశాను. కన్వర్టెడ్ ఒక టైప్ మనం చెక్ చేసినప్పుడు మనకి ఇంటీజర్ గా మారింది. ఇది టైప్ కాస్టింగ్ అన్నమాట. ఓకేనా? లేకపోతే దీన్ని మీరు ప్రింట్ స్టేట్మెంట్ లో కూడా డైరెక్ట్ గా టైప్ కాస్టింగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నంబర్ ఈజ్ ఈక్వల్ టు కొటేషన్ లో 56784 అని చెప్పి ఇస్తున్నాను. ఓకే. సో ఇంకొకటేమో నేను ఒక యాక్చువల్ గా నంబర్ గా వేసుకున్నాను. నంబర్ 1 ఇది. నంబర్ 2 ఇది. ఇదేమో నేను స్ట్రింగ్ గా తీసుకున్నాను. 2341 అని చెప్పి. రెండింటికి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి. ఇదేమో స్ట్రింగ్, డబుల్ కోట్స్ లో ఇచ్చారు కాబట్టి. ఇదేమో ఇంటీజర్, డబుల్ కోట్స్ వాడలేదు కాబట్టి. ఇప్పుడు ఇవి రెండింటిని యాడ్ చేశాను అనుకోండి. ప్రింట్ నంబర్ 1 ప్లస్ నంబర్ 2, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నంబర్ 2, సారీ, ఎర్రర్ వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఒక స్ట్రింగ్ ని ఇంటీజర్ ని యాడ్ చేయలేము. ఇది వేరే టైప్ లో ఉంది, ఇది వేరే టైప్ లో ఉంది. ఎలా యాడ్ చేస్తారు మీరు? యాడ్ చేయలేము. అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నంబర్ ని టైప్ కాస్ట్ చేసుకుంటాను. స్ట్రింగ్ గా ఉన్న దాన్ని కూడా ఇంటీజర్ కింద మార్చి యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే నంబర్ 1 అంటే ఏంటి? 56784 స్ట్రింగ్ కదా, దాన్ని నేను ఇంటీజర్ గా కన్వర్ట్ చేస్తున్నాను. సో ఈ 56784 అన్నది ఇంటీజర్ గా కన్వర్ట్ అయ్యి 2341 తో యాడ్ అవుతుంది అనమాట. ఎలా యాడ్ అవుతుంది? ప్లస్ యూజ్ చేశాను కాబట్టి. ఇప్పుడు చూడండి, మనకి ఎర్రర్ రాదు. ఓకే, మనకి ఆన్సర్ వచ్చింది 59125. ఓకే, ఎందుకంటే స్ట్రింగ్ గా ఉన్నదాన్ని నేను ఫోర్స్ చేసి దాన్ని ఇంట్ కింద మార్చాను. ఓకే, సో ఇలా ఫోర్స్ చేసి మార్చే దాని పేరు మనం ఏమంటామంటే ఓకే, సో ఇలా మనం మార్చేదాన్ని, మనం చేంజ్ చేసేదాన్ని ఏమంటామంటే ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్. ఓకే, సో మనం యూజర్ అంటే మనమే కదా కోడ్ చేసే వాళ్ళం. సో మనం దాన్ని కన్వర్ట్ చేయటం వల్ల దాన్ని ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటాం. ఓకే, ఇది వన్ ఆఫ్ ది టైప్ కన్వర్షన్. నేను ఫోర్స్ చేసి దాన్ని ఇంటీజర్ గా మార్చి దాని తర్వాత నంబర్ 2 తో యాడ్ చేశాను. ఇప్పుడు ఇంకొక టైప్ ఉంటుంది కన్వర్షన్ లో, దాని పేరు ఇంప్లిసిట్ కన్వర్షన్ అని అంటాం. ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్. ఇప్పుడు ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే ఏంటి అంటే మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఏబి తీసుకుందాం. నంబర్ 1, నంబర్ 2 చాలా పెద్దగా ఉంది టైప్ చేయడానికి. సో ఇదేమో 456 ఇస్తున్నాను, ఇదేమో 789.13 అని ఇస్తున్నాను. ఇప్పుడు పాయింట్స్ లో ఉండేదాన్ని ఏమంటాం? డేటా టైప్, దాన్ని ఫ్లోట్ అంటాం అనమాట. ఇవి రెండు సేమ్ కాదు, ఇది ఇంటీజర్, ఇది ఫ్లోట్. కాకపోతే రెండు కూడా దేని కింద వస్తున్నాయి? న్యూమరిక్ కింద వచ్చాయి. రెండు కూడా నంబర్సే, న్యూమరిక్ కింద వచ్చాయి. ఇప్పుడు ఏమవుతుందంటే నేను ప్రింట్ చేస్తాను. ప్రింట్ ఏ ప్లస్ బి. దీన్ని రన్ చేసి చూపిస్తాను. ఆటోమేటిక్ గా మీకు పాయింట్స్ లో ఆన్సర్ వచ్చింది. అంటే ఈ ఇంటీజర్ ని కూడా అది ఎలా కన్వర్ట్ చేసిందంటే 456.00 అని చెప్పి కన్వర్ట్ చేసింది. ఇక్కడ టూ టూ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 00 అని కన్వర్ట్ చేసుకుని దాన్ని దీంతో యాడ్ చేసింది అనమాట. ఓకే, అంటే ఈ ఇంటీజర్ ని కూడా ఫ్లోట్ కింద మార్చేసింది. ఓకే, ఇదేమో ఆటోమేటిక్ గా మనం చేసామా? లేదు. ఆటోమేటిక్ గా ఇంటర్ప్రిటర్ అంటే ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అది ఆటోమేటిక్ గా చేంజ్ చేసుకుంది. సో దీన్నేమో ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటాం. ఓకే, రెండు న్యూమరిక్ లోకి కన్వర్ట్ చేయడానికి ఆటోమేటిక్ గా కన్వర్ట్ అయ్యేదాన్ని ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటాం. మనం ఫోర్స్ చేసి కన్వర్ట్ చేసేదాన్ని ఎక్స్ప్లిసిట్ అంటాం అన్నమాట. ఓకే, సో ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఇవి రెండు అబ్జర్వ్ చేయండి.
ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటే యూజర్ మనం కన్వర్ట్ చేసేది. ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటే పైథాన్ ఇంటర్ప్రిటర్. ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి? పైథాన్ ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి? మనం రాసే ఇంగ్లీష్ కోడ్ అంతా 10s and 1s గా మారుస్తుంది అనమాట. అది సంగతి. ఓకే, సో ఎక్స్ప్లిసిట్ యూజర్ కన్వర్షన్. ఇంప్లిసిట్ అంటే ఆటోమేటిక్ గా రన్ అయ్యేటప్పుడు, ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్ గా ఇంటర్ప్రిటర్ కావాల్సిన కన్వర్షన్స్ చేసుకుంటుంది. దాని పేరు ఇంప్లిసిట్ అంటాం. ఓకే, సో 2 types ఆఫ్ కన్వర్షన్ అర్థమైందా? ఓకే, సో లెట్ us మూవ్ ఆన్. ఇంప్లిసిట్, ఎక్స్ప్లిసిట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, సో మనం పైథాన్ అంటే ఏంటో చూస్తాం. వేరియబుల్స్, ప్రింటింగ్ వేరియబుల్స్, యూజర్ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలి, ఒక వేరియబుల్ స్ట్రింగ్ ని ఎలా చేయాలి, టైప్స్ ఆఫ్ కన్వర్షన్స్ ఇవన్నీ చూసేసాం. డేటా టైప్స్ చెక్ చేయడం ఆల్రెడీ నేను మీకు నేర్పించాను. టైప్ అని పెట్టి ఆ వేరియబుల్ నేమ్ మెన్షన్ చేస్తే అది ఏ టైప్ లో ఉన్నదని చెప్తుంది అనమాట. ఇంటీజరా, ఫ్లోటా, స్ట్రింగా, ఇవన్నీ చెప్తుంది అనమాట. ఓకే, సో డేటా టైప్స్ లో నేను మీకు ఒక్కటి మాత్రం ఇంట్రడ్యూస్ చేయలేదు, అదేమో బూలియన్. అదేంటో చూపిస్తాను ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు A = 67 అని చెప్పి నేను ఇస్తున్నాను. సో ప్రింట్ బూల్ ఆఫ్ ఏ ట్రూ అని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 0 అని పెడితే మాత్రమే మనకి ఫాల్స్ వస్తుంది. 0 తప్ప ఏం పెట్టినా సరే ఓకే, అది మనకి ట్రూ అనే వస్తుంది అనమాట. ఓకే, సో బూలియన్ అంటే ఏమన్నా ఉంటే, వాల్యూ ఉంటే 1 వస్తుంది, వాల్యూ లేకపోతే మనకి 0 వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏమన్నా టైప్ చేస్తున్నాను, ఇలా ట్రూ అని వచ్చింది. అదే నేను ఇక్కడ ఏమీ పెట్టలేదు అనుకోండి, ఓకే, మనకు ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే ఏం లేదు కదా, నల్ వాల్యూ అంటాం. నల్ అంటే నథింగ్ ఇస్ దేర్. సో ఇఫ్ ఇట్ ఇస్ నథింగ్, ఇట్ విల్ గివ్ యూ ఫాల్స్. ఇఫ్ సంథింగ్ ఇస్ దేర్, ఇట్ విల్ గివ్ యూ ట్రూ. అంతే. ఓకేనా? సో దీన్ని బూలియన్ అంటాం. 1s and 0s. ఇది యాక్చువల్ బైనరీ 1s and 0s. ఏదైనా ఉంటే 1, ఏమీ లేకపోతే 0 అంటుంది. ఓకే, ఏదైనా ఉంటే ట్రూ, ఏమీ లేకపోతే దాని ఫాల్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది బూలియన్. ఇవి రెండు కూడా నేను ఇక్కడ పెడతాను. 2 examples కూడా పెడతాను, మనకు క్లారిటీ కావాలి కాబట్టి. ఓకేనా? సో ఇది బూలియన్ డేటా టైప్. ఓకే, ఫైన్. సో మీకు ఇంటీజర్ అంటే ఏంటి? నంబర్స్. ఫ్లోట్ అంటే ఏంటి? నంబర్స్ విత్ డెసిమల్ నంబర్స్ ని మనం ఫ్లోట్ అంటాం. ఓకే, ఏమన్నా రాయాలి, ఆల్ఫబెట్స్ కానీ సింబల్స్ కానీ ఏదైనా సరే మీరు డబుల్ కోట్స్ లో పెడితే అది స్ట్రింగ్ అని పిలవాలి. ఓకే, మీకు వాల్యూ ఉంటే ట్రూ, వాల్యూ లేకపోతే ఫాల్స్ రావాలంటే ఆ టైప్ ఏమో మనకి బూలియన్ అన్నమాట. ఓకేనా? సో ఈ 4 డేటా టైప్స్ నేర్చుకోండి. ఈ 4 డేటా టైప్స్ తో ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఆపరేటర్స్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆపరేటర్స్ అన్నవి మనకి చాలా టైప్స్ ఉన్నాయి. సో ఆపరేటర్స్ లో కొన్ని మాత్రం ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఫస్ట్ టైప్ ఏమో అరిథమెటిక్. ఓకే, అరిథమెటిక్ ఆపరేటర్స్ అంటే ప్లస్, మైనస్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో నేను ఇప్పుడు ఏ ఒక వాల్యూ తీసుకుంటున్నాను, బి యొక్క వాల్యూ తీసుకుంటున్నాను.
ఓకే, ఇప్పుడు ఇవి రెండు యూస్ చేసి నేను చాలా అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయబోతున్నాను అనమాట. ఓకే, సో రన్ చేస్తాను నేను ఇప్పుడు. సో ఫస్ట్ ఏమో యాడ్. యాడ్ ఎలా చేస్తారు? ప్రింట్ ఏ ప్లస్ బి. సో ప్లస్ అన్నది యాడ్ చేయడానికి యూజ్ చేయాలి. 920. ఓకే, సో సబ్ట్రాక్ట్. సబ్ట్రాక్ట్ ఎలా చేస్తారు? సింబల్ ఏంటి? మైనస్ ఏ మైనస్ బి అంటే మనకి 880 వచ్చింది. సో ఇట్ ఇస్ 900 మైనస్ 200. ఓకే, నెక్స్ట్ ఇస్ మల్టిప్లై. సో ప్రింట్ ఏ ఆస్టరిస్క్. ఈ సింబల్ ని ఆస్టరిస్క్ అనాలి, స్టార్ అని ఎవరు అనకూడదు. ఓకే, ఎందుకంటే మనకు ప్రొఫెషనల్ పీపుల్ కదా. ఓకే, సో స్టార్ అనకూడదు, ఆస్టరిస్క్. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది? 900 ఇంటూ 20, 9 2 18, ట్రిపుల్ జీరోస్ కాబట్టి 18,000 వచ్చింది. సో మల్టిప్లై చేయడానికి ఏం వాడాలి? ఆస్టరిస్క్. ఓకే, డివిజన్. డివిజన్ కి మనం టూ టైప్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు డివిజన్ లో మీకు కోషంట్ అని ఒకటి ఉంటుంది. ఓకే, కోషంట్ కావాలంటే మనం ఏం వాడాలంటే స్లాష్ వాడాలి. ఓకే, స్లాష్ అంటే బ్యాక్ స్లాష్ లైక్ దిస్. ఓకేనా? సో 900 20తో డివైడ్ చేస్తే మనకి ఏమొచ్చింది? సారీ, వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి? ఓకే, సో 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2 ఏమో 90 డివైడ్ చేస్తే మనకి 45 వస్తుంది. ఇదే డివిజన్ లో ఓకే మనకి రిమైండర్ కావాలి అంటే మాడ్యులస్ యూజ్ చేయాలి. దీన్ని పర్సెంట్ అని పిలవకూడదు, మనం మాడ్యులస్ అని చెప్పి పిలవాలి. ఓకే, 0 వచ్చింది ఎందుకంటే 920 టేబుల్లో పోతుంది కాబట్టి మనకి రిమైండర్ లేదు. నేను దీన్ని ఇంకో కేసులో మీకు చూపిస్తాను ఈజీగా అర్థం అవడానికి. 25ని 2 టేబుల్తో డివైడ్ చేయండి. మీకు రిమైండర్ ఎంత వస్తుంది? కోషెంట్ గురించి అడగట్లేదు. రిమైండర్ ఎంత వస్తుంది? 2 12 టైమ్స్ ఏమో 24, రిమైండర్ ఏమో 1 కదా. సో ఈసారి రిమైండర్ 1 ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో మీరు రిమైండర్ ప్రింట్ చేయాలంటే మాడ్యులస్ వాడాలి. అదే మీకు కోషెంట్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ ని స్లాష్ చేస్తాను. కోషెంట్ ఎంత వచ్చింది? డివైడ్ చేసినప్పుడు 2 వస్తుంది కదా, సారీ 12 వస్తుంది కదా. సో మీకు కోషెంట్ ప్రింట్ అవుతుంది చూడండి. ఓకేనా? సో 12.5 వచ్చింది చూడండి ఈసారి. 12.5. ఓకేనా? ఇప్పుడు మీకు ఈ కోషెంట్ లో డాట్స్ రాకుండా రావాలి అంటే డెసిమల్స్ నాకు వద్దు అనుకుంటే కోషెంట్ మాత్రమే. కోషెంట్ విత్ డెసిమల్స్. కోషెంట్ వితౌట్ డెసిమల్స్. ఓకే, ఇప్పుడు డబుల్ స్లాష్ యూజ్ చేస్తే మీకు ఓన్లీ 12 వస్తుంది చూడండి. ఓకేనా? ఓన్లీ 12 వస్తుంది ఎందుకంటే 25ని యాక్చువల్గా 2తో డివైడ్ చేసినప్పుడు మనకి 12.5 ఆన్సర్. అదేమో 12.5 ఆన్సర్ ఇలా వచ్చింది అనమాట, ఇలా వస్తుంది. ఓకే, అదే మనకి కోషెంట్ మాత్రమే కావాలి అండ్ డివైడ్ చేసినప్పుడు పైన 12 మాత్రమే పెడతాం కదా. సో అది మాత్రం కావాలంటే మనం డబుల్ స్లాష్ యూజ్ చేయాలి. దీన్ని మనం నార్మల్గా కోషెంట్ వితౌట్ డెసిమల్స్ అనకూడదు, ఫ్లోర్ డివిజన్ అంటాం అనమాట. సో డబుల్ స్లాష్ యూజ్ చేస్తే దాన్ని ఫ్లోర్ డివిజన్ అనాలి. ఓకేనా? సో దట్స్ ఆల్. ఇప్పుడు ఇంకొక సింబల్ ఉంది ఏంటంటే డబుల్ ఆస్టరిస్క్. దీన్ని పవర్ అంటాం అనమాట. ఓకే, 2 power 3 ఆన్సర్ ఏంటి? 8. దాన్ని ఎలా మీరు అచీవ్ చేయొచ్చు అంటే ప్రింట్ 2 ఆస్టరిస్క్ 3. దీని మీనింగ్ ఏంటంటే హ్యాష్ ట్యాగ్ లో పెడతాను. ఓకే, 2 power 3 హ్యాష్ ట్యాగ్ అంటే కమెంట్స్ గైస్. ఓకే, కమెంట్స్ ని మీరు హ్యాష్ ట్యాగ్ లో పెట్టచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి ఆన్సర్ 8 అని ప్రింట్ అయింది. ఇదే 3 power 3 అంటే ఏంటి? 3 into 3 into 3 అంటే ఏంటి? ఆన్సర్ ఏంటి? 27 ప్రింట్ అవుతుంది. ఓకే, 4 power 3 4 into 4 into 4 4 4s are 16 16 4s are 64. అర్థమైందా? సో ఇదేమో పవర్ అనమాట. దేనికన్నా దేన్నైనా పవర్ గా మార్చాలంటే మనం డబుల్ ఆస్ట్రిక్ యూజ్ చేయాలి. ఓకేనా? సో సింపుల్.
సో ఈ సింబల్స్ అన్ని అర్థమయ్యాయా? ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేషన్స్ లో మనం యూజ్ చేస్తాం. ప్లస్ మైనస్ ఎలా ప్రింట్ చేయాలి. ఇప్పుడు బిఎంఐ ఉంది. ఓకే, బిఎంఐ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? బిఎంఐ అన్నది బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? యూజింగ్ ఆపరేటర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ తీసుకుంటారు. ఓకే, హైట్ తీసుకుంటారు, దాన్ని మల్టిప్లై చేయాలి, సంథింగ్ డివిజన్ చేయాలి, దాని తర్వాత మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, పిథాగరస్ థియరం ఎలా అచీవ్ చేస్తారు? ఏబి ఈజ్ ఈక్వల్ టు ఓకే స్క్వేర్ రూట్ ఆఫ్ బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ అంటారు కదా. సో అవన్నీ కూడా మనం యూస్ చేయడానికి మనకి బేసిక్ అడిషన్ డివిజన్ మనం చేయాలి. వాటికి అర్థమెటిక్ ఆపరేటర్స్ యూస్ చేస్తాం. ఓకేనా? సో ప్రతి అర్థమెటిక్ ఆపరేటర్ దాన్ని ఎలా యూస్ చేయాలి, ఏ సింబల్ యూస్ చేయాలి, ఏ సింబల్ యూస్ చేస్తే అవుట్పుట్ ఎలా ఉంటుంది అన్నది నేను ఇక్కడ డెమో ఇచ్చాను. ఈ ఫైల్ నేను మీకు సెండ్ చేస్తాను, రెఫర్ చేసుకోండి. ఓకేనా? ఫైన్. ఫైన్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఈ క్లాస్ లో ఇచ్చే టాస్క్స్ ని ప్రాపర్ గా ఫినిష్ చేసి తీసుకురండి. అండ్ ఆల్సో వీకెండ్ లో అసెస్మెంట్ ఉంటుంది, దాన్ని సరిగా చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఐ హోప్ ద క్లాస్ ఇస్ యూస్ఫుల్ ఫర్ యూ. సో ఇది స్క్రాచ్, ఇవి చాలా బేసిక్స్. ఓకే, ఇవి మీరు స్ట్రాంగ్ గా అర్థమయ్యి స్ట్రాంగ్ గా మీరు ప్రాక్టీస్ చేసి స్ట్రాంగ్ గా అండర్స్టాండింగ్ చేసుకుంటే మీకు ఫర్దర్ కోడ్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో ఈరోజు వేరియబుల్స్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఎలా కన్వర్ట్ చేయాలి, ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ కి ఎలా ప్రింట్ చేయాలి, ఓకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏంటి, ఇవన్నీ చూసాం. సో నెక్స్ట్ క్లాస్ లో ఆపరేటర్స్ కంటిన్యూ చేస్తాను నేను. ఓకే, ఆపరేటర్స్ లో ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి, వాటిని నేను కంటిన్యూ చేస్తాను. ఓకే, సో ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ గైస్. డౌట్స్ ఏమైనా ఉంటే వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయండి, నేను అక్కడ ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.